తుపాకులగూడెం పైనుంచి వాటర్ తీసుకుపోవాలి అనేటువంటిది అదొకటి కేంద్ర ప్రభుత్వం ప్రపోజల్ పెట్టినటువంటి ప్రాజెక్టు. దాని తర్వాత పోలవరం నుంచి ఎక్కడికి బనకచెర్ల తీసుకుపోవాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు, అది కూడా సెంట్రల్ గవర్నమెంట్ సహకారంతో చేస్తున్నటువంటి ప్రాజెక్టు. ఈ 2 ప్రాజెక్టులు ఏంటివి అసలు? ఇవి లీగలా, ఇల్లీగలా? వీటికి కేటాయింపులు ఉన్నాయా లేవా? వీటి వల్ల తెలంగాణకు వచ్చేటువంటి నష్టం ఏంటి? మంచి సమయంలో మీరు ఈ విషయాలు లేవనెత్తారు. అంటే మన తెలంగాణ పొలిటీషియన్స్ అర్థం చేసుకోరు, కానీ తెలంగాణ ప్రజలు చాలా అమాయకులు. వాళ్ళు ఏమనుకుంటారంటే పోలవరం నుంచి సముద్రంలోకి వృధాగా పోయే నీళ్లను వాళ్ళు తీసుకుపోతే ఏంది, టీఆర్ఎస్ వాళ్ళకి ఎందుకు ఊకే అడ్డుకుంటున్నారు? పోలవరం పోయినా అయితే మనకి వెనకకు రావు కదా. మన బౌండరీ ఎక్కడ ఉంది? మన బౌండరీ భద్రాచలం దగ్గర ఉంది. తర్వాత శబరి కలుపుతుంది, శబరి తర్వాత పోలవరం, అక్కడి నుంచి 40-50 కిలోమీటర్లు. ఇది మనకు రావు కదా పోలవరం నుంచి ఎట్టి పరిస్థితుల్లో. మరి పోతే తప్పేంది? కావేరీ పోతేంది, బనకచెర్ల పోతేంది, సముద్రంలో పోయేటే కదా. నిజంగానే గోదావరిలో నీళ్ళు లేవంటే ఉన్నాయి, మరి ఎందుకు అడ్డుకుంటాను? ఇంత అమాయకంగా ఆలోచిస్తారు. ఇక మా జనానికి అంత అమాయకత్వం. పొలిటీషియన్లకేమో జనం ఎట్లాగూ వీటిని పట్టించుకోరు, ఎందుకంటే పోలవరం నుంచి తీసుకుపోతా అంటే జస్టిఫికేషన్ ఉంటుంది అని ఇంకా 4 అంకెలు ఎక్కువగా వాళ్ళు మాట్లాడతారు. నేనేమంటున్నా అంటే ఇంట్లో మనకు వచ్చే నష్టం ఏంది? పోలవరం నుంచి వెనకకు రావు, కానీ పోవడం వల్ల మనకు వచ్చే నష్టం ఏంది? మన హక్కులు పోతాయి, మన నీళ్లు పోవు, మన హక్కులు పోతాయి. నీటి మీద హక్కులు పోతాయి. పోలవరం పోయిన నీళ్లు మనకు రావు, వెనకకు రావిగా. కానీ పోలవరం ఒక్కసారి పోలవరం నుంచి బనకచెర్ల పోయినా, పోలవరం నుంచి కావేరీ పోయినా, పోలవరం నుంచి కృష్ణా డెల్టా పోయినా, ఎక్కడికి పోయినా కూడా, విశాఖపట్నం పోయినా కూడా ఏలేరు కాలువ ద్వారా మనకు మన హక్కులు అనేటివి ఎట్లా పోతాయి అంటే ఇది అర్థం కావాలంటే 50 ఏళ్ళు వెనక్కి పోవాలి. 50 years, 50 కంటే ఎక్కువనే. అది 67లో ఫిన్లాండ్ అనే ఒక దేశంలో హెల్సింకి రాజధాని, తెలంగాణకు హైదరాబాద్ ఉన్నట్టు ఫిన్లాండ్కి హెల్సింకి, 1967లో ఒక ఇంటర్నేషనల్ కన్వెన్షన్ జరిగింది వాటర్ మీద. ఐక్యరాజ్య సమితి సభ్య దేశాలు అక్కడ అటెండ్ అయినాయి. ఒక జల విధానాన్ని మనం రూపొందించుకోవాలి అంటే అన్ని దేశాలకు ఏం సంబంధం అంటే ప్రపంచంలో 150 దేశాలు ఇతర దేశాలతోని నదీ జలాలను పంచుకుంటాయి. అవును, ఇప్పుడు మనం కూడా ఇండియా పాకిస్తాన్ మధ్యలో సెకండ్ వరల్డ్ వార్ రెండవ ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత మూడవ ప్రపంచ యుద్ధం రావద్దని ఐక్యరాజ్య సమితి ఏర్పాటు చేశారు. బట్ ఐక్యరాజ్య సమితి ఏం చెప్పిందంటే మూడవ యుద్ధం అనేది వస్తే అది జల యుద్ధమే. ఎందుకంటే రాబోయే రోజుల్లో నీళ్లు పిరమైపోతాయి, కరువు అయిపోతాయి, జనాభా పెరుగుతుంది, క్లైమేట్ చేంజ్ వల్ల. జనాభా పెరగడం, క్లైమేట్ చేంజ్. కాబట్టి మనము ఈ ఉన్న నీళ్లను పంచుకునే క్రమంలో దేశాల మధ్య గొడవలు వస్తాయి. 150 దేశాలు ఇతర దేశాలతో నీళ్లను ట్రాన్స్ బౌండరీ రివర్స్ అంటారు. ట్రాన్స్ బౌండరీ రివర్స్ అంటే ఎన్ని దేశాలు పంచుకుంటున్నాయి? 150 దేశాలు. ఇప్పుడు కొన్ని అయితే ఈజిప్ట్ నైల్ నది ఉంది, అవి 7 దేశాలు. అట్లాగే మన బంగ్లాదేశ్ గంగా నీళ్లు, బ్రహ్మపుత్ర నీళ్లు, చైనా, మనము, ఇవన్నీ. అయితే ఇవన్నీ కూడా ఏంటంటే ఎప్పుడైనా గొడవలు జరగవచ్చు వీళ్ళ మధ్య అని వాళ్ళు ఒక విధానాన్ని రూపొందించారు, జల విధానాన్ని. అందులో రైపేరియన్ రైట్స్ అనే ఒక సిద్ధాంతం తీసుకొచ్చారు. ఈ అంశాన్ని మీరు ఇంతకుముందు కూడా చెప్పారు. రైపేరియన్ రైట్స్ అంటే ఏంటంటే మొట్టమొదలు ఎవరైతే నీళ్లను వాడుకుంటారో వాళ్ళకు హక్కులు స్థిరీకరిస్తారు. అంటే నది మొత్తంలో చివరోడైనా ఫస్ట్ రోడైనా మొదలు వాడుకున్న వాళ్ళకి ఫస్ట్ రైట్ వస్తుంది. అలా నీళ్లు చాలా తక్కువ వచ్చినాయి అనుకో, వాడే వాడుకుంటాడు, ఎవరికి ఇయ్యరు. పైన నేను ఉన్నా కాబట్టి నేను వాడుకుంటా అనేటువంటి హక్కు ఉండదు. ఎంత అన్యాయం అంటే డెల్టా కింద పంటలు ఎండిపోతాయి, నీళ్లు కొద్దిగానే వచ్చినాయి. పైన నీకు మహారాష్ట్ర దగ్గర నుంచి కర్ణాటక దగ్గర నుంచి కృష్ణా నది మీద ఆల్మట్టి డ్యామ్ ఉంది, అంతకుముందు వేరే డ్యామ్ ఉన్నాయి, కోయినా డ్యామ్ ఉంది, భీమా డ్యామ్ ఉంది, ఉజ్జయిన్ డ్యామ్, ఇవన్నీ ఉన్నాయి. బట్ అల్టిమేట్ గా మన జూరాలు ఉంది, శ్రీశైలం ఉంది, కింద నాగార్జున సాగర్ ఉంది. అన్ని కొంచెమే నీళ్ళు వస్తే ఫస్ట్ వాడుకునే హక్కు వరకు ఉంది తెలుసా? విజయవాడ కింద డెల్టా వాళ్ళకు ఉన్నది. అంటే ఈ పైన రాష్ట్రాలన్నింటికంటే కూడా ఎందుకు అంటే కానీ వాటర్ అక్కడ నుంచే కదా రావాల్సింది. అది ఎక్కడి నుంచి వచ్చినా కూడా ఫస్ట్ వాడుకోవాల్సింది వాడే. అంటే వాళ్ళు ఆపడానికి లేదు, మనం ఎవరూ ఆపడానికి లేదు. ఎందుకు అంటే రైపేరియన్ రైట్స్. కృష్ణానది పుట్టిన తర్వాత మొట్టమొదలు ఆ నీళ్ళని వాడుకున్నది బ్యారేజ్ కట్టి, అర్ధర్ కాటన్ బ్యారేజ్ కట్టి వాడుకున్నాడు. కాబట్టి అక్కడ ఫస్ట్ ఇరిగేషన్ అనేది నీళ్లతో అయింది. నిజాం సాగర్ మనకు వస్తుంది, మంజీరా మీద ఫస్ట్ రైట్ మనకు వస్తుంది. అయితే అప్పర్ మంజీరా డ్యామ్ ఉంది అక్కడ, ఇది బీడ్ తాలూకాలో ఎక్కడైతే మంజీరా నది పుడుతుందో. బట్ వాళ్ళకు లేదు రైట్, ఫస్ట్ రైట్ మనకు నిజాం సాగర్ ఉంటుంది.
కానీ దాన్ని ఎవరు ఫాలో కావట్లేదు. బట్ పేపర్ మీద మాత్రం మనకు ఆ రైట్స్ ఉన్నాయి. కానీ దుడ్డు ఉన్నది బర్రె అన్నట్టు వాడు ఆల్మట్టి కానీ ఆపుకుంటాడు, వాడు అటు డైవర్ట్ చేస్తాడు. అధికారం ఉన్నప్పుడు ఇట్లా భీమా నదిని ఉజ్జయిన్ డ్యామ్ అంటారు. ఈ ఉజ్జిని డ్యామ్ దగ్గర ఆపుకుంటాడు, వాడు అటు మళ్ళీ ఇస్తాడు. ఆంధ్రకు పోవాలని ఎవరికి అది ఉండదు. బట్ రైట్స్ అయితే రైపేరియన్ రైట్స్. ఇప్పుడు ఏమైందంటే మనకి ఇప్పుడు ఈ రైపేరియన్ రైట్స్ ని మనం గోదావరికి ఇంప్లిమెంటేషన్ చేస్తే ఏమైతుందంటే ఇప్పుడు మనకు 968 టీఎంసీల మీద మనకు బచావ్ ట్రిబ్యునల్ ఏమో మొత్తం 1460 టీఎంసీల మీద మన ఆంధ్రప్రదేశ్కి రైట్ ఇచ్చింది, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్. అందులో తెలంగాణకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వచ్చిన జీవోల ద్వారా కానీ అలొకేషన్ ద్వారా కానీ విభజన సమయంలో కానీ 968 టీఎంసీలు. గోదావరి దగ్గరకు వచ్చేసరికి ఏమైందంటే అగ్రిమెంట్స్ అయినాయి. ఈ పంచాయతీ బచావత్ ఎందుకు తీర్చాలి, మనమే తీర్చుకుందాం అని చెప్పి అందరు కూర్చొని రాష్ట్రాలు కూర్చొని ఒప్పందాలు చేసుకున్నాయి. 1975 వెంగళరావు ఇక్కడ ఈ ఒప్పందాల వల్ల ఆంధ్రప్రదేశ్కి వచ్చినాయి 1400. అంటే ఎందుకంటే అప్పుడు గొడవ లేదు, నీళ్లు వాడుకుని పుష్కలంగా ఉన్నాయి. అందుకని ఒప్పందం చేసుకున్నారు. ఎంత వచ్చినాయి ఏపీకి? ఎంత వచ్చినాయి అంటే ఉమ్మడి రాష్ట్రానికి 1460 టీఎంసీ. 1460 టీఎంసీలలో అప్పుడు ఏమైనా తెలంగాణకి ఇన్ని అని ఏమైనా కేటాయించారా? ప్రాంతాల వారికి ఉండదు, రాష్ట్రాల వారికి లోపల ఇంటర్నల్ గా కూడా. ఇంటర్నల్ గా తర్వాత వచ్చిన ఈ 57 ఏళ్ల సమైక్య రాష్ట్రంలో బచావత్ ట్రిబ్యునల్ ఇచ్చింది 80లో, 79-80. ఆ తర్వాత 34 ఏళ్ళు సమైక్య రాష్ట్రం ఉంది కదా, రకరకాల జీవోలు వస్తాయి కదా, ఏ ప్రాజెక్ట్కి ఎంత, ఏ ప్రాజెక్ట్కి ఎంత. అట్లా మనకు 968 టీఎంసీలు వచ్చినాయి. ఇక దీన్ని డిస్టర్బ్ చేయరు వాళ్ళు. బట్ ఏమవుతుందంటే 968 టీఎంసీలకు సరిపోయే ప్రాజెక్టులు మనం కట్టుకోలే. కేసీఆర్ గారు వచ్చాక కొన్ని ప్రాజెక్టులకు అంటే రీఇంజనీరింగ్ చేశాడు కదా, సీతారామ ప్రాజెక్టు, భక్త రామదాసు, అట్లనే ఇవన్నీ కూడా శ్రీరామ్ సాగర్ పునర్జీవన పథకం అని, కాళేశ్వరం అని, ఈ సమ్మక్క సాగర్ అని, ఇవన్నీ చేసే వరకు దాదాపు దగ్గర వచ్చినాయి. సో మనం ఈ రైపేరియన్ రైట్ గురించి మాట్లాడదాం ఇప్పుడు అలొకేషన్ చేసిన ప్రాజెక్టులు ఏవైతే కేసీఆర్ గారు చేశారో వాటికి సెంట్రల్ వాటర్ కమిషన్ ఇంకా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలే కదా. ఇవ్వక ముందే వాళ్ళు నీళ్ళని తీసుకుపోయిన అనుకో, ఫస్ట్ రైట్ ఎవరికి వస్తుంది? కిందోళ్ళకి వస్తుంది, ఏపీకి వస్తుంది. అంటే ఇప్పుడు పోలవరంలో అలొకేషన్ లేకపోయినా ఆడ ప్రపోజల్ పెడుతున్నటువంటి ఈ బనకచెర్లకి ఇప్పుడు వాళ్ళకు రైట్ వస్తుంది. బనకచెర్ల లింక్ చేయాలంటే ఓ రిజర్వాయర్ కావాలి వాళ్ళకు. ఎందుకంటే పోలవరం స్టోరేజ్ అనేది అది కేవలం పోలవరం కింద ఉన్న, రాజమండ్రి కింద ఉన్న ఆయకట్టు, ఉభయ గోదావరి జిల్లాలలో ఉన్న 13-14 లక్షల ఆయకట్టు, దానికి 2 పంటలు. అట్లనే అక్కడ నుంచి పుష్కరం, తాటిపూడి కాలువలు, వాటికి ప్యారలల్ గా మళ్ళీ పోలవరం నుంచి కృష్ణా డెల్టా కనెక్ట్ చేసిన కాలువ, డబుల్ కాలువలు ఉన్నాయి. వాటికి సరిపోతుంది, వాటికి కూడా సరిపోదు ఇంకా పోలవరం స్టోరేజ్. ఇప్పుడు అయితే పోలవరం నుంచి బనకచెర్ల పోవాలంటే మధ్యలో బొల్లెపల్లి రిజర్వాయర్ అని కడుతున్నారు. ఎంత ఉంటుంది? 200 టీఎంసీ. 200 టీఎంసీ రిజర్వాయర్ కడుతుంది. అంటే అది మన తెలంగాణ అమాయక జనం కానీ రాజకీయ నాయకులు కానీ ఏమనుకుంటారంటే 200 టీఎంసీలుగా తీసుకుపోయేది, ఎందుకంటే 3000 టీఎంసీలు సముద్రంలో కలుతానే కదా అనుకుంటారు. అట్ట కాదు సార్, ఇప్పుడు ఒకటే రిజర్వాయర్ 200 టీఎంసీల సామర్థ్యంతో చాలా పెద్దది. అంటే ఇప్పుడు అది కృత్రిమంగా కడుతురా, అదేమన్నా గుట్టలో ఆ ప్రాంతం అట్లా ఉందా? అది మనము మల్లన్న సాగర్ కట్టుకున్నాం కదా, అట్లా ఆ టైప్ లా. అంటే మన మల్లన్న సాగర్ 50 టీఎంసీలకు కడితేనే మన దగ్గర చాలా గగ్గోలు పెట్టిర్రు, ఇట్లా కట్టకూడదు, ఇది అసలు మొత్తము ఈ మెథడే తప్పు అని చెప్పేసి మాట్లాడారు. మరి అక్కడ 200 టీఎంసీలు కడుతున్నారు కదా. ఇప్పుడు ఈ 10 ఏళ్ళు ఉన్నాయి కదా, తెలంగాణ 4 కోట్ల జనంలో ఇంతమంది కూడా లేరు నీళ్లను అర్థం చేసుకునేటోళ్ళు, ఇంక్లూడింగ్ మీ యాంకర్లు, తర్వాత కోదండరామ్ లాంటి ఉద్యమ సారథులు, ప్రొఫెసర్ నాగేశ్వర్ లాంటి విశ్లేషకులు, వీళ్ళందరూ ఎవరు కూడా ఈ 10 ఏళ్ళకు రారు. అంటే అంతమంది లేరు. అయితే ఇప్పుడు నీటిపారుదల ప్రాజెక్టులు అనేవి ఏనుగులు, వీళ్ళంతా గుడ్డోళ్ళు. వీళ్ళు నా ప్రాజెక్ట్ గురించి చెప్పంటే ఏం చేస్తారు, ఒకడు ఈబ్ పట్టుకుంటాడు గోడలాగా ఉందంటాడు, ఒకడు కాలు పట్టుకొని స్తంభంలాగా ఉందంటాడు, ఒకడు తోక పట్టుకుంటాడు పాములాగా ఉందంటాడు, ఒకడు చెవులు పట్టుకొని డొప్పలాగా ఉంది ఈ ప్రాజెక్ట్ అంటాడు. ఇది మన తెలంగాణ పరిస్థితి. అందులో మంత్రులు ఉన్నారు, ముఖ్యమంత్రులు ఉన్నారు, అందరు ఉన్నారు.